కాంగ్రెస్ లో గతంలో చాలా సన్నివేశాలు జరుగుతూ ఉండేవి. కాంగ్రెస్ నేతల వర్గ పోరుతో బహబాహుకి దిగడం అన్నది కూడా గతంలో ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులు అంతా చూస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ అంతా ఒక త్రాటి మీదకు వచ్చినట్లుగా ఉంది. పెద్దగా మీడియా ముందుకు వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే సీన్ అయితే లేదు. అంతేకాదు అంతా కలిసికట్టుగా ఉంటున్నారు. అలాంటి కాంగ్రెస్ లో మళ్ళీ ఓల్డ్ ట్రెండ్ అనేది రిపీట్ అయినట్లుగా కనిపిస్తుంది. అది కూడా గాంధీ భవన్ వేదికగా చోటు చేసుకున్న బాహుబాహి సీన్ చూసిన వారికి ఆ కల్చర్ కంటిన్యూ అవుతుందా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి. చిత్రం ఏమిటి అంటే మంత్రి హజారుద్దీన్ ఉండంగానే ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారి తీయడంతో ఫిరోజ్ ఖాన్ అనే నాయకుడు ఏకంగా కింద పడిపోయారు. కార్వన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉస్మాన్ అల్ హజ్రీకి మధ్య జరిగిన ఈ ఘర్షణ చిన్న సైజ్ ఫైటింగ్ సీన్ నే తలపించింది అని అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలు అంతా అక్కడే ఉండి ఘర్షణను ఆపాలని చూసినా కూడా ఆగలేదు. సరికాదా అరుపులు కేకలు ఇలా అతిపెద్ద సీన్ నే క్రియేట్ చేశారు. ఇంతకీ ప్రోటోకాల్ విషయంలో ఈ పేచీ వచ్చింది అని అంటున్నారు. మంత్రి హజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలి అన్న దాని మీదనే ఫిరోజ్ ఖాన్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ ఏర్పడింది అని చెబుతున్నారు. అయితే ఈ గొడవ తర్వాత మీడియాతో మాట్లాడిన ఫిరోజ్ ఖాన్ అయితే అంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాం, జస్ట్ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అని చెప్పారు. ఇక ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వాడని ఫిరోజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇదంతా కుర్చీ విషయంలో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అన్నారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకుంటారని అక్కడే ఇబ్బంది వచ్చిందని చెప్పారు. కార్వన్ నుంచి పోటీ చేసిన ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటివాడు అని అంటే తనకు గౌరవం అని కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పారు. ఈ ఘటన తర్వాత ఇద్దరం కలిసిపోయామని హక్ చేసుకున్నామని కూడా చెప్పారు. ఇది తమ కుటుంబం విషయమని కాంగ్రెస్ లో అంతా ఒక కుటుంబం అని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో మంత్రి హజారుద్దీన్ అయితే ఇక్కడ నుంచి వెళ్లిపోవడమే కోసల మెరుపుగా కనిపిస్తుంది. మంత్రి పక్కన ఎవరికి చోటు అన్నది తేలక ముందుకే మంత్రి గారే వెళ్లిపోయారు అన్నమాట.